ఎన్టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ రైతులకు శుభవార్త. పంటల బీమా నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లుగా జనసేన మండల అధ్యక్షుడు తహేర్ అలీ తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. పత్తి, వేరుశెనగతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు మీ సేవ లేదా నెట్ సెంటర్లలో జూలై 31 లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులందరికీ శుభవార్త. ప్రభుత్వము మరోసారి సమయం పెంచింది. రైతులు పంటను బీమా మనం నమోదు చేసుకోవడానికి, ఇన్సూరెన్స్ పే చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ఆదోనిలో ఉన్నటువంటి నెట్ సెంటర్లు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్ళి రైతులందరూ కూడా తమరు ఏ పంట అయితే పొలంలో ఏ పంట వేశారో ఆ పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చెల్లించాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2 రోజులు లేకపోవడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి పునర్ప్రారంభించాలి అని చెప్పేసి రైతులందరూ కోరారు. కాబట్టి రైతుల కోరిక మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సమయాన్ని పెంచడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ నెల 31వ తేదీ వరకు పెంచడం జరిగింది. రైతులు ఎవరు కూడా ఆలస్యం చేయకుండా తమ పొలంలో ఏ పంట అయితే వేశారో ఆ పంటకి తప్పనిసరిగా పంట బీమా అనేటువంటిది నమోదు చేసుకోవాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలియని వారందరూ కూడా తెలుసుకునే విధంగా ఈ వీడియో కూడా ప్రతి రైతుకు అందే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా పేరు తాహేర్ అలీ, జనసేన పార్టీ. ఇక చిత్తూరు జిల్లాలో తొలి 5K కార్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో 125కు పైగా బ్రాంచ్లతో 4 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కార్తిక్ తెలిపారు. రాష్ట్రంలో తొలి బ్రాంచ్ను చిత్తూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రేఖ, సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ ఎమ్మెల్యే సికే బాబు, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంబంధించి చేసాము. ఇది వచ్చి కార్ బ్యూటీ పార్లర్ లాగా మనకు ఉంటుంది. నిమిషంకి ఎట్లా బ్యూటీ పార్లర్ ఇచ్చేసాము. దానికి సంబంధించి హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్ కుమార్ చంద్రరాజ్, ఫౌండర్ అండ్ CEO of 5K Car Care. Our 5K Car Care South Indian based brand started in the year 2012. We have totally around 200 okay. 273 outlets there across South India. We have 38 lakh happy customers and 2,500 plus happy employees, and we have 50 plus first generation entrepreneur. We have created across సో నేను నిన్నటి వరకు చాలా భయపడ్డాను, చాలా టెన్షన్ పడ్డాను. బట్ నాకు ఇప్పుడు ఒక గోల్ అనేది కనిపించింది. ఎస్, నేను మంచి ఇది ఎన్నుకున్నానని. ఆల్రెడీ నేను ఒక 15 years గా ప్రభాకర్ నర్సరీ గార్డెన్స్ చేస్తున్నాము. అక్కడ మేము సక్సెస్ఫుల్ గానే ఉన్నాము. బట్ ఇది రాంగ్ డెసిషన్ ఏమో అని నేను చాలా కంగారు పడ్డాను. ఈ టెన్షన్స్ 1 week గా చాలా భయపడ్డాను. సో నా భర్త రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనుకున్నాను. బట్ లేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకొని మేము ఏపీలో మళ్ళీ మన 5K బ్రాంచ్ మనం మళ్ళీ మన ఆంధ్ర. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో వర్షాభావంతో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్ ఆధ్వర్యంలో రైతులు పెనుగంగా నదిలో పవిత్ర స్నానాలు చేసి వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం కలశాల్లో తీసుకొచ్చిన పెనుగంగా జలాలను పొలాల్లో చల్లి మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ప్రభుత్వం రైతులకు తక్షణ సహాయం అందించాలని ఈ సందర్భంగా సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు రుయ్యాడి గ్రామ ప్రజలతో కలిసి గంగా నదిలో స్నానం చేసి, మరియు వర్షాలు పడడం లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు వర్షం అనేది అవసరం కాబట్టి రైతులందరూ కలిసి ఈరోజు గంగా స్నానాలు చేసి పూజలు చేసి గంగాదేవిని ఆరాధించి మొక్కి ప్రజలందరికీ కూడా వర్షాలు పడాలని ఈరోజు ఈ గంగా నీళ్ళని తీసుకుపోయి అక్కడ చేనులలో జల్లి పంటలు సమృద్ధిగా పండాలని, బాగా వర్షాలు పడాలని మొక్కడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండాలని, వర్షాలు పడాలని రుయ్యాడి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాల్లో తాటి చెట్ల కూల్చివేత వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విల్లాల నిర్మాణం కోసం వెంచర్ యాజమాన్యం రాత్రికి రాత్రే తాటి చెట్లను తొలగించిందని గీతా కార్మికులు ఆరోపించారు. తమ జీవనాధారమైన చెట్లను ఆక్రమంగా నరికివేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెంచర్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గౌడ సంఘంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు ఉడతల సత్యనారాయణ గౌడ్. నేను కల్లు గీత కార్మికుణ్ణి. మా కుంగరెక్కలాన్ విలేజ్. మేము ఈ తాళ్ళు ఎక్కువని నిత్య జీవనోపాధిగా మేము తాళ్ళు ఎక్కువని బతుకుతున్నాము. ఈ ఉన్నతాలను వెంచర్లు నిన్న కూడా ప్రతి పత్రికలో రావడం జరిగింది, ప్రతి న్యూస్లో రావడం జరిగింది. ఇక్కడ మాకు గౌడ సంఘానికి మేము మా జీవనోపాధి తాడి చెట్లు కాబట్టి ఆ తాడి చెట్లని పూర్తిగా మేము పర్మిషన్లు తెచ్చుకున్నాం. మీ చెట్లు వీకేసేస్తాం. ఆ చెట్లు వీకిన తదనంతరం మీకు ఒక చెక్కు లాంటిదే ఇచ్చినాం నష్టపరిహారం. అంతకంటే దాదాపు 100 చెట్లు ఉన్నాయి ఆల్రెడీ. మా కుంగరకలాన్ గ్రామంలో ఏఆర్కే అనే డెవలపర్ సంస్థ వాళ్ళు ఇక్కడ విల్లాస్ కట్టనీకే దాదాపు 150 చెట్లను కూల్చి మా కుంగరకలాన్లో ఉన్న గీత కార్మికుల ఉపాధిని అడ్డంగా భంగం కల్పించి ఉపాధి లేకుండా చేసి మా సంఘం వాళ్ళు, మా ప్రెసిడెంట్ గారు కానీ మా 5 ఎవరు సంఘం వాళ్ళు ఎవరు తీసుకోలేదు. అది అక్కడే ఉంది. మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ చెట్లను తీసివేయడం జరుగుతలేదు. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబం, గౌడ సంఘం కుటుంబాలు చాలా రోడ్ పాలైనవి. మాకు ఇది న్యాయం జరిగినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికైనా వెళ్తాము, ఎక్కడైనా పోరాటం చేస్తామని మేము మీకు తెలియజేస్తాం. వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజల్లో అమ్మవారిని కాళీ క్రమంలో కుల్లా షోడశ్రీ క్రమంలో నిత్యక్లీన రూపాల్లో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఇక కుల్లామాత భూమిని రక్షించి సస్యశ్యామలం చేస్తుందని నిత్యక్లీన అమ్మవారి ఆరాధనతో శత్రుబాధలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనానికి తరలివచ్చారు. వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇక ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలో అమ్మవారిని కాళీక్రమంలో కుల్లా షోడశీ క్రమంలో నిత్యక్లీన రూపాల్లో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కుల్లామాత భూమిని రక్షించి సస్యశ్యామలం చేస్తుందని నిత్యక్లీన అమ్మవారి ఆరాధనతో శత్రుబాధలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గునిపూడి నుంచి ఏఎస్ఆర్ నగర్ వరకు సాగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగుతూ హరినామ సంకీర్తనలతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ శాంతి, లోకక్షేమం కోసం నిర్వహించే ఈ రథయాత్రకు విశేష స్పందన లభించింది. హరే కృష్ణ, జై జగన్నాథ్. శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం అయినటువంటి భీమవరంలో దాదాపుగా 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం జనులందరికీ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి భగవన్నామ సంకీర్తనం చేస్తారు, స్వామి ముందు చక్కగా నృత్యం చేస్తారు. అలాగే అందరికీ కూడా భగవత్ ప్రసాదం కూడా అందరికీ కూడా వితరణ చేయబడుతుంది. దానితో పాటుగా ఈ దారి పొడవున భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది మన వైదిక గ్రంథాలు కూడా అక్కడికి స్వామి చేరుకున్న తర్వాత మరి స్వామికి సుమారుగా 200కి పైగా రకాల పదార్థాలతో స్వామికి నివేదన జరిగింది. తర్వాత మహా ఆరతి జరిగింది. పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చక్కటి అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే ఈసారి మన పట్టణానికి నూతన శాశ్వత రథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ సంవత్సరం కేవలం భీమవరం పట్టణంలో మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగూడిపాడు రైతులు మైలవరం జలాశయం డిఈ రంగన్నను గోరావు చేశారు. ఇక చివరి ఆయకట్టుకు నీరు అందక 300 ఎకరాల వేరుశెనగ పంట ఎండిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైభాగంలో కాలువకు గండి కొట్టి నీటిని మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు. 2-3 రోజుల్లో నీరు అందకపోతే నీటి సంఘ చైర్మన్ రాజీనామా చేస్తారని హెచ్చరించారు. ఆక్రమంగా నీటిని మళ్లించే వారిపై కేసులు నమోదు చేసి దిగువ ఆయకట్టుకు వెంటనే నీరు అందిస్తామని డిఏ హామీ ఇచ్చారు. చర్యలుగా గూడెం చెరువుకి దాన్ని లస్కర్లను పెట్టేసి అక్కడే పెట్టేసి ఆ నుంచి ఏదైనా చేసేదంటే చేయండి సార్. దాన్ని లస్కర్లను కూర్చోబెడతాను, ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దాన్ని కూర్చోబెడతాను. సిల్ట్ తీయండి అన్నప్పుడు దానిలో కూడా ఎస్టిమేట్లు తయారు చేసి నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో మేము ఎస్టిమేట్ చేస్తాం. గూడెం చెరువులో వాళ్ళు గండి కొట్టి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. అక్కడ మీరు ఏమైనా మరమ్మతులు చేపట్టడమో లేదా వారిపైన చర్యలు తీసుకోవడం, అక్కడ నుంచి ఏమైనా నీళ్ళు ఇక్కడికి కిందికి వచ్చేదానికి మీరు ఏమైనా కృషి చేస్తారా లేదా? ఖచ్చితంగా కృషి చేస్తాం. ఏమైనా ప్రయత్నాలు చేసి కాలం వెంబడి మట్టి కానీ పేరుకుపోయినట్టు ఏంటిది ఏదైనా కంపల్సరీలు కానీ తొలగిస్తారా లేదా సార్? ఇప్పుడు సిల్ట్ తీసినాం కదా ఇక్కడ మా దగ్గర మేము కూడా పోయినాం సార్, పోయినా చూసినాం. ఎక్కడ పాయింట్లు అంటే అన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే టాప్ ప్రయారిటీ కేవలం కాలువలో ఉన్న కుడికి మాత్రమే తీయమని చెప్పింది. అది మాత్రమే చేశాం. నెక్స్ట్ ఎస్టిమేట్లు మొత్తం క్లీన్ చేయండి, కంపెనీ చేయండి, మొత్తం అన్ని తిన్నప్పుడు అది కూడా ఎస్టిమేట్ చేసి. ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 10 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ మైలవరం డ్యామ్ చుట్టూ తిరుగుతున్నాను. నీళ్లు వదలమని దక్షిణ కాలకు విన్నవించుకున్నాము. ఇంతవరకు ఏ అధికారి కానీ పై అధికారులు కానీ మాకు నీళ్ళు ఇవ్వడం లేదు. దాని మీద ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చి మన డిఈ కానీ ఏఈ కానీ కలిసింటే కరెక్ట్గా మీకు 2-3 రోజులు నీళ్ళు ఇస్తామని ధైర్యం ఇచ్చినారు. ఆ గన్లను కూడా నీళ్లు ఎక్కడైతే వెళ్తున్నాయో వాళ్ళు లస్కర్లు పెట్టి కాపాడుతాము, మీకు చివరి ఆయకట్టే నీళ్ళు ఇస్తామని ఏఈ గారు డిఈ గారు ఇప్పుడే విన్నవించుకున్నారు. ఈ నీళ్ళు ఇవ్వలేని పక్షంలో 10 రోజుల్లో నేను కూడా రాజీనామా చేసి మా ఇరుడుపాడి కాలం సంబంధించింది పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో నుంచి బంద్ చేయవలసిందిగా కోరుతున్నామని ఒక లెటర్ మూర్తంగా డిఈ గారు ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అనధికారికంగా గైర్హాజరైన హెడ్ మాస్టర్తో పాటు మరొక ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంఈఓను సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించారు. విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి ప్రజాసేవలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. అని బాగానే ఉంది. డెలివరీ ఎక్కడ జనరల్గా ఎంతమంది వస్తారు? 3 రోజులు ఇక్కడి నుంచి ఎక్కడ పంపిస్తారు? ఇప్పుడు ఒక్కడే వేస్తున్నాం. ఎవరికి పంపిస్తారు?
ఆముదాల వలసలలో వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా చిత్రీకరించి రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే కేసు మలుపు తిప్పారన్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఫిర్యాదు మార్చించారంటూ కూడా ఆరోపించారు. తప్పుడు కేసులతో కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారని, ఇలాంటి చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఫర్దర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి కుర్రాడి మీద ఆయన తండ్రి అప్పలరాజు గారు అవడం వల్ల కక్ష కట్టి రాజకీయంగా నీచానికి దిగజారి ఈ ఉదంతం గురించి ఈ మధ్య జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఇది. అందుకు వీటన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇంకా చూడండి, ఇది ఈ ఇన్సిడెంటే, ఈ ఆరవ్ వర్మ అనే కుర్రాడి మీద జరిగినటువంటి ఇన్సిడెంటే. ఇది అప్పలరాజు గారి కుమారుడు కాకపోయి ఉంటే ఇది జరిగేదా? డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి కుమారుడు కాకుండా శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. సో అందుకు ఇలాంటి రాజకీయంగా మీరు ఎన్ని కక్షలను తీర్చుకోండి, కానీ ఇలాంటి నీచానికి పాల్పడవద్దని చెప్పేసి ఈ విషయాల్ని ప్రజలందరూ గమనించిన రోజే వ్యవస్థల మీద గౌరవం ప్రజలకు పెరుగుతుందని చెప్పి, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అయితేనే, లేకపోతే కాకి చొక్కాలు వేసుకున్నటువంటి పోలీసులు అయితేనే, ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉంటారు. ఈ ఉదంతాన్ని క్లియర్గా ఆలోచించి ఇది నిజంగా మీరు చేసింది కరెక్టా లేదా మరొకసారి పునఃసమీక్షించుకోవాల్సిందిగా కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ నమస్కరిస్తూ కోరుచున్నాను. థ్యాంక్ యూ. అనేది బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తరలించే 2 ట్రాక్టర్లలో ఒకటి నెల రోజులుగా మరమ్మతులు ఉండడంతో చెత్త సకాలంలో తొలగించడం లేదు అని తెలిపారు. ఇక పాఠశాల సమీపంలోని డంపింగ్ యార్డ్లో చెత్త చనిపోయిన జంతువులు కవలేబారాల వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని వాపోయారు. అదనంగా ట్రాక్టర్లు సిబ్బందిని కేటాయించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మండలం పందెళ్లపల్లిలోని ప్రేమ లేబొరేటరీపై వచ్చిన ఆరోపణలను ఇక నిర్వాహకుడు బిరక శ్రీనివాసరావు ఖండించారు. తనకు కంటి చూపు లేదన్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు. అధికారుల తనిఖీలో ల్యాబొరేటరీ అనుమతులు, అర్హతలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని చెప్పారు. ఇక డిఎంఎల్టీ అర్హత కలిగిన సాంకేతిక నిపుణుడి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2007లోనే నాకు డిఎంఎల్టీ పూర్తి అయిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు కలిగిన కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి ఒక 4 సంవత్సరాల క్రితం నా కంటి చూపు సమస్య ఏర్పడిన మాట వాస్తవమే. కానీ నా కంటి చూపు 40% మాత్రమే. ప్రభుత్వం నాకు ఈ కార్యక్రమాలు చేయకుండా ఉండటానికి, ప్రజలకు సహాయకరంగా ఉండటానికి ఇష్టం లేని కొంతమంది
వ్యక్తులు దీన్ని కావాలనే ప్రచురం చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు గమనించండి. తప్పకుండా మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. ఒకవేళ ఏదైనా సమస్యలు, ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మరింతగా బలంగా నేను ఎదగటానికి, మంచిగా ఇంకా అనేక మందికి సహాయం చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక మీదట నేను ఖచ్చితంగా ఆ కుర్రోని పెట్టుకొని, ఆల్రెడీ కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోని నాతో పాటు తిప్పుకుంటా. నేను అతని ద్వారా అనేక మెడికల్ క్యాంపులు చేస్తానని తెలియజేస్తాను. విజయనగరం జిల్లా దారపర్తి పంచాయతీ పరిధిలోని కురుడి గ్రామంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాల కల్పన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం అమలైంది. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పాల్గొని గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు మరింత విస్తరించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గిరిజన విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇది విద్యా కార్యక్రమం కాబట్టి లోకేష్ గారి ఆశయాలను మేము చూసా తప్పకుండా పాటిస్తాం కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ స్కూల్ ఎలాగొచ్చింది అన్నదానికి మీకు వివరణ ఇవ్వాలి. ఒక 15 రోజులు అవుతుంది అనుకుంటా. 15 రోజుల క్రితం 15-20 డేస్ బ్యాక్ నేను హైదరాబాద్లో, విజయవాడలో, ఆ రోజు నేను కూడా హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే విజయవాడ వెళ్ళాలి. సార్ కూడా నేను విజయవాడలో ఉన్నాను అంటే, సార్ ఒకసారి అన్న దగ్గరికి వెళ్దాం, లోకేష్ గారి దగ్గరికి వెళ్దాము, సార్ కలుద్దాం సార్ అన్న. అంటే కృష్ణ గారు ఇప్పుడు కలవడం అంత అంటే ముందు మన దగ్గర ఒక రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే బాగుంటుందేమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో టెంపరీగా ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి ఫోన్ చేశారు. సో మీ అందరూ ఈరోజు ఈ కురుడు గ్రామస్తులందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, ఇది నాదో లేకపోతే ఇంకొకరిదో ఇక్కడ స్థానికంగా ఈ సమస్య ఉందని గుర్తించి తీసుకొచ్చిన గ్రామస్తులది, సోషల్ మీడియా యాక్టివిస్టులది ఈ సమాజం. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి పదవులు అమ్ముకోలేదని నాచారం నరసింహస్వామి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలని మహిపాలారెడ్డి వర్గం డిమాండ్ చేస్తూ భారీగా నాచారం బయలుదేరింది. అయితే డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకటరాజగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వెనుతిరిగారు. నర్సారెడ్డి సవాల్ను స్వీకరించాలని మహిపాలారెడ్డి డిమాండ్ చేశారు. చక్కగా మేము లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో మంచి ఏర్పాటు చేసుకున్నాం. సార్ మేము మాట ఇస్తున్నాం, మేము దైవ సాక్షిగా నమ్మే కాంగ్రెస్ పార్టీ మీద ఓట్లేం చెప్తున్నాం. ఇక్కడికి వస్తే చెప్తుంటే రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఏడ కాపాడినా, ఏడేం చేసినా ఇవన్నీ చెప్పొద్దు, ఇప్పుడు బాగుండదు. ఈరోజు ముఖ్యంగా ఇంకొకటి, మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జి గారు నిన్ననే చెప్పడం జరిగింది, ఏ జిల్లాకు ఆ జిల్లానే డీసీసీ ఫైనల్ అని. ఇప్పటికన్నా కొంచెం జ్ఞానం తెచ్చుకొని ముందుకు నడువు, కాంగ్రెస్ పార్టీని ఖరాబ్ చేయకు. మీలాగా కాదు, చిల్లర బల్లర మాటలు మాట్లాడడం మాకు తెలియదు. మాట్లాడడం కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అధిష్టానాన్ని నొప్పి నువ్వు తప్పు చేయాలని, పదవులు అమ్ముకోలేదని, ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అమ్ముకోలేదని. అందుకు ఈరోజు కూడా మేము చెప్తున్నాం. బాపట్ల జిల్లా చీరాలలో శక్తి టీం చొరవతో కుటుంబ కలహాల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలిశారు. విజయవాడకు చెందిన ఏసోబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శక్తి టీం సభ్యులు చీరాలలో గాలించి రైల్వే సమీపంలోని పాడుపడిన వాటర్ ట్యాంక్ వద్ద మేరీని గుర్తించారు. అనంతరం ఆమెను భర్తకు అప్పగించి ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. తర్వాత విజయవాడ వెళ్లే రైల్లో వారిని సురక్షితంగా పంపించారు. మీ అమ్మ ఏమైంది? వైఫ్. ఓకేనా? మీ వైఫ్ పేరు ఏంది? మీ పేరు?
జాగ్రత్త తీసుకెళ్ళు. అలా ఒంటరిగా వదిలిపెట్టలేదా? అక్కడ ఎంతమందో ఉన్నారు చూసావుగా, జాగ్రత్త తీసుకుని. విశాఖ జిల్లా పెందుర్తి వెలుగు కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళల సంక్షేమం, స్వయం ఉపాధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకుని అభివృద్ధి సాధించాలని మహిళా రైతులకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలానికి మేలు జరిగే కార్యక్రమం ఈరోజు జరగబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పక్షపాతి, పొదుపు సంఘాల ఆరాధ్యుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మేము ఒక ఇంటి స్థలం ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, ఏ స్కీమ్ ఇచ్చినా మహిళ పేరును ఎవరిని పెట్టుకుని తిప్పుకుని ఆ సమైక్య లబ్ధి పొందాలన్న ఒక సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మా పీడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు తీసుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా మా పీడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మహిళలకు కూడా మేము హామీ ఇచ్చాం, మీరు ఎక్కడా నష్టపోకుండా, ఎక్కడా మీ ట్రాక్టరు పని లేకుండా ఆగకుండా, ఈ మండలంలో ఏ రైతు ట్రాక్టర్ బుక్ చేసుకున్నా ఫస్ట్ ప్రయారిటీ మీది, ఖాళీ లేకపోతేనే బయటికి వెళ్ళాలనేది కూడా చెప్తాం. మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉంటా. మీరందరూ బాగుండాలి. ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్లు అయిన మీరు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఎప్పుడు ముందుండే మహిళా అభిమానం సొరగొనకపోతే ఎవ్వరు కూడా, ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళల్ని పెద్దపీట వేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీ పీడీ గారితో పాటు మేము కానీ, నేను కానీ, మా మండల ఎంపీపీ కానీ, మా సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటాం. సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. వెంటనే ఐసిడిఎస్ అధికారుల మీద